హాయ్ గాయ్స్, ఐమ్ సాయి కుమార్. నేను బేసిక్గా హైదరాబాద్ నుంచి రీసెంట్గా యూకేకి మూవ్ అయ్యాను. 2 months అవుతుంది యూకేకి వచ్చి. బేసిక్గా నాకు యూట్యూబ్లో ప్రీవియస్గా ట్రై చేశాను 2021లో, బట్ ఏది వర్కౌట్ కాక వదిలేసాను. దిస్ ఇస్ ఇఫ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, బికాస్ ఇది నా ఫస్ట్ ఫేస్ రికార్డింగ్ వీడియో, సో కొంచెం హెసిటేటింగ్గానే ఉంది. బట్ స్టిల్ ఐమ్ ట్రైయింగ్. అనుకోలేదు మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తానని యూట్యూబ్లో, బట్ యూకేకి వచ్చిన తర్వాత రీసెంట్గా స్నో పడ్డది. ఆ రోజు ఎందుకు అనిపించింది మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏమో అని అనుకుంటుండే. లైక్ ఎందుకు అందరూ వీడియోస్ వెళ్ళగానే అబ్రాడ్ వెళ్ళగానే వీడియోస్ కొన్ని రోజులకు అప్లోడ్ చేస్తారు, ఎందుకంటే ఏం లేదు, ప్యూర్లీ లోన్లీనెస్. ఇక్కడ ఏం జరిగినా మనం ఇంట్లో చెప్పలేము. బేసిక్గా మన బాధ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయలేము. ఇంట్లో పేరెంట్స్కి ఆల్రెడీ ఎంతో కొంత అప్పు చేసో అమ్మో తెచ్చి ఉంటాం కాబట్టి ఇంట్లో అన్నీ షేర్ చేయలేము. అంతా ఓకే ఓకే అంటుంటాం. బట్ ఇక్కడ రియల్ స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసేవి ఉంటాయి. ఇంట్లో మనం కింద కూడా దిగం, ప్లేట్ కూడా కడగం. అలాంటిది మనమే వండుకొని మనమే కడుక్కొని మనమే అన్నీ చేసుకొని ఇక్కడ లోన్లీనెస్, ఏదైనా బాధ ఉన్న ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ ఉండదు, ఎవరు ఉండరు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి టైంలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఏమో రికవరీ కావడానికి అన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది అనుకుంటున్నా. బట్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు ఇది నాకు. నేను యూకేకి వచ్చి 2 months అవుతుంది. నాకు ఇంతవరకు అయితే జాబ్ దొరకలేదు, బట్ నాకు బ్యాకప్ ఉంది. నేనైతే ఆ జాబ్ వీసా మీద ఉన్నాను, ఫుల్ టైం జాబ్ వీసా మీదనే. నాకైతే బ్యాకప్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు, బట్ స్టిల్ నాకు స్ట్రగల్స్ అంతా ఉన్నాయి. ఇంకోటి విషయం ఏంటంటే ఎవరి మాట అయితే వినకండి. మీ డిసిషన్ మీది ఉంటుంది ఎప్పటికైనా సరే. రావాలి రావద్దు అనేది మీ ఇష్టం. సిచ్యువేషన్స్ అందరికీ ఒకలాగా ఉండవు. కొంతమంది కొన్ని ఆపర్చునిటీస్ని తొందరగా గ్రాప్ చేసుకోగలుగుతారు, కొంతమంది ఇట్ టేక్స్ టైం. నాలాంటి టైం పడుతుంది. బట్ ఏంటంటే ఎంతవరకు మనం గ్రాప్ చేసుకుంటున్నాం, మనము ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటున్నాం అన్నదే ఉంటుంది. ఇక్కడ చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ థింగ్ నేను నోటీస్ చేసిందంటే యూఎస్లో ఎర్న్ చేసినదైతే ఇక్కడ ఎర్న్ చేయలేము, బట్ బెటర్ లైఫ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రోజుని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ ఇస్తూ మనం మన పని చేసుకొని వెళ్తే మన వాళ్ళు డిస్టర్బ్ చేయరు. అండ్ చూస్ చేసుకున్నప్పుడు మంచి ఏరియాస్ చూస్ చేసుకోండి. స్టూడెంట్గా వచ్చే వాళ్ళకి నాదొక బెటర్ సజెషన్ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడే జాబ్ తెచ్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఏదైనా దొరుకుతుందేమో ట్రై చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళని ఒక ప్రెజర్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టించుకోరు కన్సల్టెన్సీస్ మ్యాక్సిమం. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో మీరు అక్కడ ఉండేప్పుడే కన్సల్టెన్సీ వాళ్ళ త్రూ కానీ, మీకు తెలిసిన వాళ్ళ త్రూ కానీ, ఏదో ఒక రిఫరెన్స్ త్రూ కానీ జాబ్ వచ్చేటట్టు వాళ్ళ సపోర్ట్ చేసేటట్టు చూసుకుంటే కొంచెం మంచిది. బ్యాకప్కి ఒక 2 monthsకి 3 monthsకి అమౌంట్ తెచ్చుకుంటే చాలా బెటర్. మీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటారు. ఇంకో థింగ్ వచ్చేసి మెయిన్లీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు వచ్చేసిన తర్వాత నేను అది చేయను ఇది చేయను అంటే నడవదు. ఇక్కడ ఏ పని అయితే ఆ పని చేయాలి. గిన్నెలు తోమాల్సి వస్తుంది ఒక్కోసారి, హోటల్లో రెస్టారెంట్లో. వేరే రోజులు మోస్తే పని చేస్తే బరువులు మోయాల్సి వస్తుంది. అలాగే చాలా ఉంటాయి, కూలి పనులు ఎక్కువ ఉంటాయి. మేము స్టూడెంట్కి వచ్చిన వాళ్ళకైతే చేసుకోవడానికి. మనం ఎంత హై స్కిల్ లేబర్ అయినా ఇండియాలో, అంటే ఈ ఐటీ ఫీల్డ్లో పనిచేసినా సరే మనకైతే ఇదే బతుకుంటుంది ఇక్కడ స్టూడెంట్గా అయ్యేదాకా. ఈవెన్ నేను ఇప్పుడు వర్క్ వీసా మీద నాకు యూజ్ లేదు. నేను ఆ కూలి పనికి ఎత్తుక్కుంటున్నాను ప్రజెంట్. అండ్ నేను చేసిన తప్పు ఏంటంటే నేను ఆగం మీద వచ్చేసాను యూకేకి. నేను ఒక జాకెట్ కొనుక్కోలేదు, గ్లౌజెస్ కొనుక్కోలేదు, ఏం కొనుక్కోలేదు. వచ్చేసరికి వింటర్, వచ్చిన రోజు వర్షం పడ్డది. ఒక 2 to 3 degrees నాకు ఎప్పుడు అలవాట్లేదు. హైదరాబాద్ అంటే తెలిసిందే మనకి 30+ ఉంటుంది ఎప్పటికీ. నాకు ఇక్కడికి వచ్చేసరికి చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకొని సెటిల్ అయ్యి, అంటే హెల్త్ కూడా సెటిల్ కావడానికి టైం పట్టింది. తర్వాత వచ్చేసి జాకెట్ అన్నీ మెల్లమెల్లగా ఫెచ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రతిదీ నేను ఇండియా నుంచి ఫెచ్ తలుచుకోలేదన్నమాట. ఇండియాలో ప్రతి రూపాయి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే మన చిన్ని చాట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అక్కడి నుంచి కన్వర్ట్ చేస్తే ఏడుపు వస్తుంది, కంట్లో రక్తం కారుతుంటుంది. అందుకే కొంచెం చూసుకోండి. అక్కడ ఉన్నప్పుడే చాలా ఫోకస్డ్గా ఉండండి. వచ్చిన తర్వాత ఇంకా ఫోకస్డ్గా ఉండి తొందరగా సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ ఎమోషన్స్ కొంచెం కష్టం.
చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, పేరెంట్స్ని వదలలేని వాళ్ళు, వదిలి ఉండలేని వాళ్ళు కొంచెం టైం పడుతుంది సెటిల్ కావడానికి. బట్ మన ఫ్యూచర్ ఫ్యామిలీ గ్రోత్ గురించి కొంచెం కష్టమైనా సరే అడ్జస్ట్ అవ్వాల్సిందే, అయిపోతాము అనే మైండ్ సెట్తోనే ముందే ప్రిపేర్ అయ్యారండి. కొంచెం ఇమీడియట్గా వెళ్ళడానికి అవ్వదు. మనం అనుకుంటాం ఎంతసేపు అరౌండ్ 13 to 14 hours జర్నీ అని అనుకుంటాం. బట్ ఏంటంటే పైసలు ఉంటే ఎంతసేపు అనుకుంటాం. బట్ ఏంటంటే కొన్నిసార్లు అసలు కుదరదు, చాలా కష్టంగానే ఉంటుంది. బట్ మనం సెటిల్ అయ్యి ఇవన్నీ టేక్ ఓవర్ చేసుకుంటే ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది. అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత లగ్జరియస్గా ఎంత మంచిగా ఉండొచ్చు అని మనం డిసైడ్ చేయొచ్చు. ముందే ఇంటికాడ ఉన్నప్పుడే మెంటల్గా ఫిక్స్ అవ్వండి, లైక్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాను కొన్ని రోజులు తప్పదు అని. అన్నిటికీ పేరెంట్స్ని ప్రిపేర్ చేయండి, మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా లోన్లీనెస్ ఉంటుంది, ఒక్కలమన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం అయితే బయటికి తిరిగే ప్రాణాలు మనవి. ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ అని, ఏదో ఒక సినిమా అని చెప్పేసి తిరుగుతూనే ఉంటాం కాబట్టి, మనకు అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ వాళ్ళది అర్థం కాలేదని చెప్పడానికి మనతో ఇంకెక్కువ పోతుంటారు. బిల్డప్ అయినప్పుడు అయితే కొంచెం ఫోకస్డ్గా మీరు వాళ్ళ మాటలు వింటే మీకు వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళు ఏం మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. మీరు దానికి రివర్ట్ ఇవ్వచ్చు. మనకి కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తారనమాట వీళ్ళు మాట్లాడినప్పుడు. ఖచ్చితంగా నేను ఫేస్ చేశాను. నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇంగ్లీష్ రాదేమో అనే దీంట్లో నాకు తోస్తారు ఫస్ట్ ఒక 15-20 days. తర్వాత నేను రియలైజ్ అయ్యి కొంచెం ఫోకస్డ్గా వాళ్ళ మాటలు వింటే నాకు అర్థమైందనమాట. లైక్ ఓకే, సేమ్ లాంగ్వేజ్ అనే ఒక దీనికి వచ్చి అప్పుడు నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం మొదలెట్టినప్పటి నుంచి కొంచెం ఫ్రెండ్లీగా పోవడం మొదలెట్టారు. అంతవరకు వీడికి ఇంగ్లీష్ రాదు, వీడికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, వీడికి మనం చెప్పలేము, వీటితో మనం ఏం చేయలేము అనే దీంట్లో ఇక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత రాను కొంచెం పర్లేకపోయింది. ఇంకా స్టూడెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, రెగ్యులర్గా స్టూడెంట్స్ ఉంటారు కాలేజీలో, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ ఏంటంటే భయపడకండి, ఫస్ట్ భయపడిపోయి మాట్లాడడం తగ్గించకండి. ఖచ్చితంగా మాట్లాడుతుండండి, అదే అలవాటు అవుతుంది. ఖచ్చితంగా మీరు మాట్లాడకపోతే మాత్రం ఆడుకుంటారు గట్టిగా. ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎందుకు తెచ్చుకోమనంటే ఇక్కడ బేసిక్గా మీకు ఈజీగా దొరికే జాబ్ డ్రైవింగ్ జాబ్. బట్ దానికైతే ఇక్కడ ఫుల్ లైసెన్స్ కావాలంటే ఇంకా మనకి సుక్కాలు కనబడతాయి. నాకు CBT 2 times రిజెక్ట్ చేశారు, థర్డ్ టైం వచ్చింది నాకు CBT కూడా. ఫస్ట్ టైం జస్ట్ యాంకిల్ లెంత్ షూస్ లేవని చెప్పేసి పంపిస్తాడు. సెకండ్ టైం ఒక లేడీ, నీకు అసలు అన్ఫిట్, అసలు నువ్వు రోడ్స్కి పనికిరావు, UK రోడ్స్కి, నువ్వు సైకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేసినది అన్నది. థర్డ్ టైం ఇంకేదో ఒకలాగా నేను CBT అనేది క్రాస్ చేసుకున్నాను. అదే మనకి ఫుల్ లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ మీకు ఇమీడియట్గా జాబ్ అయితే దొరుకుతుంది. స్టూడెంట్స్కి కొంచెం బైక్ డెలివరీ జాబ్స్ అయితే కొంచెం పట్టేసుకుంటున్నారు త్రూ అవుట్ లండన్లో. మిగతా ఏరియాస్ నాకు ఐడియా లేదు, బట్ త్రూ అవుట్ లండన్లో పట్టేసుకుంటున్నారు స్టూడెంట్స్ని. బాగా ఫోకస్డ్గా ఉన్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు. మేము ఇంకొక ఆప్షన్ ఇవ్వకుండా డిపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా, అంటే నేను విన్న దాని ప్రకారం డిపోర్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఎందుకంటే ఐఫోన్ కూడా నాది కాదు, అందుకే వాళ్ళకి ఇచ్చేసేయాలి. కాకపోతే చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సారీ, కొంచెం ఫస్ట్ టైం వీడియో కదా, అటు ఇటు అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గుడ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.